ఇక మరొక వార్త, బీఆర్ఎస్ లో ఎవ్వరూ ఉండరు, ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఓట్లు ఎలా అడుగుతారు, హామీలు అమలు చేసే శక్తి రేవంత్కు లేదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని, అందులో ఎవ్వరు ఉండరని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. యాదాద్రి బైపాస్ రోడ్లోని హోటల్ వివేరాలో శనివారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారంటూ, కాపాడుకోలేని ఒక ముగ్గురిని మాత్రమే, ఖైరతాబాద్ దానం నాగేందరు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు. ప్రకాష్ గౌడ్ చేరతాడని అనుకున్నారు, ఇంటికి పోయి ముఖ్యమంత్రికి షాల్వా గప్పొచ్చిండు, కానీ ఆ రాత్రి కేసీఆర్ ఏం చెప్పిండో కానీ ఆగిపోయిండు. సో చేరికలు, పార్టీ మార్పులు కనపడతలేవు, బీఆర్ఎస్ ఏది ఉండదు, జీరో అవుతుందని చెప్పి వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఎంపీ ఎలక్షన్ లోపని చెప్పి అయిపోయింది. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు రిజల్ట్స్ అంటారు. రిజల్ట్స్ వచ్చినాక చూద్దాము, మరి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడానికి ఇంకా 23 మంది ఎమ్మెల్యేలు కావాలి కాంగ్రెస్కి. సో మరి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటుందా, లేదంటే ప్రతిపక్షం ఉండని రాష్ట్రంలో గట్టిగా ప్రతిపక్షం ఉంటేనే పాలకపక్షం పనిచేస్తుందని వాళ్ళకై వాళ్ళు ఫీల్ అయ్యి ఏమన్నా అనుకుంటే, స్వీయ నియంత్రణ కనుక వేసుకుంటే కనుక, కేసీఆర్ చేసిన తప్పిదం వీళ్ళు చేయకుండా ఉంటే కనుక నిజంగా ప్రజలు కూడా మెచ్చుకుంటారు. సో వారు దొంగలు అమ్ముడుపోతాడు, కొనేటోడు కొంటాడు, కానీ చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ చేసిన తప్పిదమే మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తుండు, ఇంకా ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు కూడా గదే అవుతుంది అని చెప్తారు. ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రజలు ప్రతిపక్షం అవుతారనే అవగాహనకి పార్టీలన్నీ రావాలి, ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ రావాలి.